అబ్బా! ఏమైంది మా అసలేమైంది అక్కకి? మా చెల్లి చెల్లేనా? ఏం జరిగింది? నిన్న మేము కాలేజ్‌కి లేటొచ్చినాం. మా డ్యాడీకి హెల్త్ బాలేదు. ఇంకా మా చెల్లికి పీరియడ్స్ ఒచ్చినాయి. జేబీఎస్ బసెస్ లేటొచ్చినాయి కొంచెం. నడుచుకుంటా వైఎంసీ నుంచి నడుచుకుంటా రావాలి కాబట్టి లేటయింది. ఒక 40 మినిట్స్ దాకా లేటొచ్చినాము. దానికే మ్యామ్ ఈ నిన్న ఒక్క రోజే లేటొచ్చినాం. రోజు టైంకే ఉండేటోళ్ళము. నిన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయితున్నాయి మాకు. ఫిజిక్స్ ఎగ్జామ్. ఫిజిక్స్ మ్యామ్ అంటున్నారు, "నిన్ను ఎగ్జామ్ రాయనియ, నేను ఫెయిల్ చేసి పడేస్తా. నువ్వు బయటనే ఉండు. లోపల రాకు. నీ మొఖం నాకు చూపియకు" అని అన్నది. హ్మ్. ఆహ్, అంటే మీ చెల్లెకన్నారా? మా చెల్లెనే అన్నది. మీరున్నారా అక్కడ? ఆ! ఓకే. ఉన్నది. ఆ! నేను అప్పుడే రికార్డ్ కరెక్షన్ కోసమని నేను పైకెళ్ళిన. హ్మ్. రికార్డ్ కరెక్షన్ కోసమని ఎళ్తే ఆమె ఏడ్చేసరికి నేను మ్యామ్ దగ్గరికెళ్ళకుండా మా చెల్లె దగ్గరికెళ్ళిన. హ్మ్. ఏడుస్తూనే ఉంది. "సారీ మ్యామ్" నేనిక సారీ చెప్పిన. మళ్ళీ ఎందుకు పెద్దగా చేయడం అని. "సారీ మ్యామ్, ఇంకోసారి నేను లేట్ రాను. వన్ ఎక్స్‌క్యూజ్" అని చెప్పినాం. హ్మ్. చెప్తే "నాకేం చెప్పొద్దు. నీ మొఖం నాకు చూపించొద్దు. ఛీ" అని చెప్పేసరికి నేను కిందికెళ్ళిపోయినా. ఆ! నేను కిందికెళ్ళిపోయినా. హ్మ్. కిందికెళ్ళిపోయేసరికి మధుర మ్యామ్ నాకు పీరియడ్స్ అని మా చెల్లి పీరియడ్స్ అని చెప్పేసరికి మధుర మ్యామ్ ఇంగ్లీష్ లెక్చరర్ హ్మ్. ఆహ్, నీ నీకొక్కదానికే వస్తాయా? మాకెవ్వరికీ రావా? నేను తీసి చూడలేకనా? అని అన్నది అట్లా అందరు. ఆ! మాట్లాడిందా ఇంగ్లీష్ మేడమ్ ఆ! గూడా? ఆ! అందరు గర్ల్స్ ముంగట అట్లా అనేసరికి ఆమె ఇట్లా కొంచెం షేమ్‌గా ఫీల్ అయ్యి అవును. మొత్తం స్ట్రెస్ అయిపోయింది. మస్తు టెన్షన్ పడ్డది. హ్మ్. ఇగ మధ్యాహ్నం గూడా లంచ్ తినలేదు. అంటే బయట నిలబెట్టిర్రు, పనిష్మెంట్ ఇచ్చిర్రు ఆ! అన్నారు గదా! ఏ హ్మ్. టైం వరకు ఇచ్చిర్రు? 1 వరకి. 1 వరకా? లంచ్ టైమ్ దాకా బయటనే ఉంది. ఆ! లంచ్ టైమ్‌లో గూడా లంచ్ తినలేదు. ఎగ్జామ్‌కి ఇగ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కాకుండా ఆమె ఒక్కతే సెపరేట్‌గొచ్చి అక్కడ షెడ్‌లో కూర్చొని చదువుకుంటుంది. ఓకే. నా దగ్గరకొచ్చింది హ్మ్. 1:00కి. వచ్చి మమ్మొస్తుందా అంటే, వస్తలేదంటే, సరేలే అనుకుంట ఏడ్చుకుంటూ ఎళ్ళిపోయింది. నేను ఏడ్చేసరికి పోయినా. హ్మ్. అప్పుడే ఇదంతా చెప్పింది. మధుర మ్యామ్ ఇట్లా అన్నది అనంటే, సరే ఆగు అనన్నా. ఇగ మళ్ళీ ప్రాక్టికల్ మార్క్స్ ఎయ్యరు. మళ్ళీ పెద్ద వీళ్ళు సీన్ క్రియేట్ చేస్తారు అని హ్మ్. నేను లైట్ తీసుకున్నా. హ్మ్. ఇగ ఏమంత కాదనుకోని. ఇంటికి పోంగానే 5 వరకి ఇంటికెళ్ళినాము. మమ్మీకి ఇదంతా చెప్తుంటే అప్పుడే తలనొస్తుందని చెప్పి పడిపోయింది. హ్మ్. అంతే పడిపోయింది. అప్పుడే మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. హ్మ్. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఫిట్స్ అన్నారు ఫస్ట్. తర్వాత బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పంగానే గాంధీకి ఎళ్ళినాం అర్జెంట్‌గా. అక్కడ ఇగ ఏమైందో తెలీదు. మార్నింగ్ చనిపోయిందని చెప్పినారు. అంటే ప్రీవియస్‌గా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండేనా మీ ఆహా! చెల్లెకి? ఏమి లేవు. ఓకే. నిలబడడానికి గల కారణం ఏంటి అసలు? హ్మ్. లేటొచ్చినందుకు. అది కాకుండా ఏదో పర్సనల్ అంటున్నారు. ఏం లేదు. లేటొచ్చినందుకే. ప్రిన్సిపల్ అంటే ఫిజిక్స్ మేడం, ఇంగ్లీష్ మేడం, ఆ! సో ప్రిన్సిపల్ మేడం దృష్టికి తీసుకెళ్ళలేదా? అంటే ఇట్లా లేదు. మళ్ళీ వాళ్ళేమన్నా అంటారనుకోని మేము ప్రిన్సిపల్ మ్యామ్‌కి ఏం చెప్పలేదు. మళ్ళీ ప్రాక్టికల్స్‌లో మార్క్స్ ఎయ్యరు.